ఈ యొక్క చరిత్ర అంతా కూడా సౌనికాది మహామునులకి సూతుడు చెబితే వాళ్ళు పరమానంద భరితులయ్యారాహా. అమ్మ యొక్క మంత్రాన్ని అనుష్ఠానము చేయడం వల్ల, గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానము చేయడం వల్ల అసూయతో వాళ్ళు పడినటువంటి పన్నాగం అంతా కూడా వ్యర్థమయ్యి మరింత కీర్తి ఎక్కువ వచ్చింది. అందుకని మన పైన ఎవరైనా అసూయ పడినా, కీర్తి వచ్చినా, ఏదైనా మనకి కొన్ని శుభాలు కలిగినా, మనకేదైనా మంచి జరిగినా అసూయ పడేవాళ్ళు ఎప్పుడూ మన చుట్టూ ఉంటారండి కదా. వాటిని ఎప్పుడు కూడా మనం పట్టించుకోకుండా మనము చేయాల్సిన పని చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతే అమ్మ అనుగ్రహంతో మనకి విజయం తథ్యం. ఇంకా ఈనాటి కథాభాగానికి చివరి ఘట్టముగా అమ్మ అనేక అవతారాలు ఎత్తింది కదా, 16,000 అవతారాలు సుమారుగా ఎత్తింది కదా. అలాగే అమ్మ వింధ్యాచలవాసిని అన్నటువంటి ఒక అవతారము ఎత్తిందని మేము విన్నాము. సౌనికాది మహామునులు సూతుడిని అడిగారు, అసలు అమ్మ వింధ్యవాసిని, వింధ్యాచల నివాసిని ఎలా అయ్యింది, ఆ యొక్క వివరాలు మాకు తెలియపరచు అని చెప్పి ముకుళిత హస్తాలతో ప్రార్థన చేశారు. అప్పుడు చెప్పడం ప్రారంభించాడు సూతుడు, నాయనా అమ్మ యొక్క చరిత్రని ఎంత చెప్పినా కూడా అది ఎప్పటికీ కూడా మనకి పూర్తిగా సంతృప్తి కలగదు. ఇంకా వినాలన్నటువంటి దాహము పెరిగిపోతూ ఉంటుంది. అది అమ్మ యొక్క చరిత్ర. కాబట్టి మీరు ఆనందముగా విని తరించండి. ఈ లోకానికి భగవంతుడు సృష్టి చేసినప్పుడు ఈ భూమిని మొయ్యడానికి అష్టదిగ్గజాలు, ఆదిశేషుడు, అలాగే కుల పర్వతాల్ని భగవంతుడు నియమించాడు. ఈ కుల పర్వతాల వల్ల బ్యాలెన్స్ తప్పిపోకుండా భూమి అంటే ఇటువైపు కొన్ని పర్వతాలు, ఇటువైపు కొన్ని పర్వతాలు, ఇలా వెంకటాద్రి, శేషాద్రి, ఇలా అనేక పర్వతాలన్నింటినీ కూడా ఏర్పాటు చేశాడు. అక్కడ వింధ్య పర్వతము, ఇక్కడ హిమాలయ పర్వతాలు, మేరు పర్వతము, ఇలా అనేక పర్వతాలని భూమి అంతా కూడా బ్యాలెన్స్ తప్పిపోకుండా ఒకవైపు బరువు ఉంటే ఇంకొక వైపు కూడా ఆ బరువుని సమతుల్యతగా ఏర్పాటు చేశాడు. కాబట్టి అటువంటి పర్వతాల్లో వెంకటాద్రి, శ్రీశైలము, వింధ్య పర్వతము, మేరు పర్వతం ఇవన్నీ ఉన్నాయి. వీటిలో మేరు పర్వతము, ఈ వింధ్య పర్వతము చాలా గొప్పవి. వింధ్య పర్వతము చాలా పెద్దది. మేరు పర్వతము హిమాలయాల్లో ఉంది. అక్కడ కేదారేశ్వరుడు ఉన్నాడు, అలాగే బద్రీనారాయణుడు కూడా ఉన్నాడు అని ఈ పర్వతాలలో ఇలా ఒక్కొక్క దానికి ఆ యొక్క దేవుడు వెంకటాద్రి, శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి అంటూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద అంటూ మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. అది వెంకటాద్రికి వెళ్ళేటప్పుడు. ఇలా ఇటువంటి పర్వతాలు అనేకం ఉన్నాయి కదా. వాటిల్లో వాటికి కూడా ఈర్ష్య ఉందంట. మనలాగే మనకి ఎలాగైతే ఒకరిని పొగిడితే, ఒకడికి కీర్తి వస్తే, ఒకడికి ఏదైనా సంతోషం కలిగితే ఈర్ష్య ఉంటుందో, ఈ పర్వతాలకు కూడా నా పైన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అని ఈయన అనుకుంటే, నా పైన శివుడు ఉన్నాడు, నా పైన కేదారేశ్వరుడు ఉన్నాడు, నా పైన బద్రీనారాయణుడు ఉన్నాడు అని వాటిలో వాటికి కూడా ఈర్ష్య అంట. చూసారా, ఈర్ష్య చాలా గొప్ప శత్రువు మానవుడు అధపాతానానికి వెళ్ళిపోవడానికి. సో ఇవి కూడా చాలా ఈర్ష్యపడుతూ ఉండేవి. ఒకానొకప్పుడు నారద మహర్షి తీర్థయాత్రలు చేస్తూ ఈ యొక్క నర్మదా నదీ తీరానికి వచ్చాడు. వింధ్య పర్వత ప్రాంతం దగ్గర ఉంది మాట నర్మదా నది. ఆ ప్రాంతానికి వచ్చాడు. నారదుడు వచ్చి సంకల్పము చెప్పుకొని ఆ యొక్క నర్మదా నదిలో స్నానము చేసి సంధ్యావందనాది క్రతువుల్ని పూర్తి చేసుకుని ఆ వింధ్య పర్వతము చూసి నారదుడికి ఎంతో నమస్కారం చేసి, నారద మహర్షి బ్రహ్మ మానస పుత్రుడివి, అవాన్న మానస గోచరుడివి, ఇక్కడికి వచ్చావా, చాలా సంతోషమని చాలా గొప్పగా విశేషంగా కీర్తించాడు. ఈ స్తోత్రము కీర్తనలు అంతా అయిపోయిన తర్వాత పురుషాకృతం ధరించి ఇవన్నీ కూడా కీర్తించాడు, ఒక ఆకృతం ధరించి. అప్పుడు అన్నారు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు నారద అని అడిగాడంట వింధ్య పర్వతం. అప్పుడు నారదుడు అన్నాడు, నేను మేరు పర్వతం దగ్గర నుంచి వస్తున్నాను. ఆహా, ఏమి పర్వతమయ్యా అది, వింధ్య. ఆ మేరు పర్వతం దగ్గర సాక్షాత్తు బద్రీనారాయణుడు ఉన్నాడు. నరనారాయణులు తపస్సు చేసినటువంటి ప్రాంతం అది. అలాగే స్వామివారు విశ్వేశ్వరుడిగా ఉన్నాడు, అటువంటి కేదారేశ్వరుడిగా ఉన్నారు స్వామివారు. చాలా గొప్ప పర్వతం అని వర్ణించేసరికి ఈయనకి లోపల వస్తూయి, ఏమిటిది, నా దగ్గరికి వచ్చి ఆ పర్వతాన్ని వర్ణిస్తాడా, ఆ మేరు పర్వతం గొప్పదంటాడా? మహాత్మా, నువ్వు నిజం చెప్పు, ఆయన నాకంటే ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి, నాలో లేనిదేమిటి అంటూ ఈయన ప్రారంభించాడండి. ఈయన అసూయని వెళ్ళగక్కేశాడు. వెళ్ళగక్కేసి వచ్చిన వాళ్ళందరూ కూడా
చాలా గొప్పది మేరు పర్వతం అంటున్నారు. అసలు నా దగ్గర లేనిది ఏమిటి? నేను ఎంత పొడుగు ఉన్నానో చూడు, నా అంత పొడుగు ఉన్నాడా ఆ యొక్క మేరు పర్వతం? అటువంటిది నాకంటే ఆయన ఎలా గొప్పవాడయ్యాడు, దేంట్లో గొప్పవాడయ్యాడు చెప్పు అని ఈ జనాలందరూ కూడా నన్ను గుర్తించడం లేదు. నా దగ్గర ఎంతమందికి నేను ఎన్ని జల కొలనులు ఉన్నాయి, ఎన్ని సరస్సులు ఉన్నాయి, ఎన్ని నదులు ఉన్నాయి, ఎన్ని జీవరాశులు నా దగ్గర జీవిస్తున్నాయి, వాటన్నిటికీ ఆహారాన్ని సమకూర్చి పెడుతున్నాను. ఇదంతా నా వల్ల కదా ఎంతమంది జీవించగలుగుతున్నారు, నన్ను ఎవరు కూడా గుర్తించడం లేదు. అందరూ కూడా మేరు పర్వతం గొప్పది, మేరు పర్వతం గొప్పది అంటున్నారు అని అనుకున్నాడు. అనుకుని ఆయన చెప్పాడు, నాయనా ఇక్కడ విషయం ఏమిటంటే జనాలు అలా అనుకోవడానికి, ఆ మేరు పర్వతాన్ని కీర్తించడానికి అక్కడ ఉన్నటువంటి వాడు ఎవరు? ఆ మేరు పర్వతము చుట్టూ ఆ మేరు కూడా అనుకుంటున్నాడు ఇక్కడ నారాయణుడు ఉన్నాడు, పరమేశ్వరుడు ఉన్నాడు, దీనితో పాటు గ్రహాలు కూడా ఆయన చుట్టూ పరిభ్రమణము చేస్తున్నాయంట. నవగ్రహాలు కూడా, సూర్యుడు కూడా ఆయన చుట్టూ తిరుగుతున్నాడంట. కాబట్టి సూర్యుడు నా చుట్టూ తిరుగుతున్నాడు, గ్రహాలు నా చుట్టూ తిరుగుతున్నాయి, కాబట్టి నేనే గొప్ప అని ఆయన అనుకుంటున్నాడు. తర్వాత ఆయన ఎవరు? పార్వతీదేవికి సోదరుడు. ముందు మేరు పర్వతం పుట్టిన తర్వాత పార్వతీదేవి పుట్టింది. కాబట్టి ఆయన ఆ విధంగా కూడా నేను గొప్పవాడిని అనుకుంటున్నాడు. కాబట్టి మీ ఇద్దరిలో ఎవరు గొప్ప మీకే తెలియాలి, ఎవరు గొప్ప వాళ్ళకి తెలుస్తుంది, నాకేమి తెలుస్తుంది అని నారదుడు ఒక చిన్న గిల్లు వెళ్ళిపోయాడండి. అంతే. ఇప్పుడు వీడికి ఈయన ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. ఇంతకీ నారదుడు ఆయన గొప్ప అన్నాడా, నేను గొప్ప అన్నాడా, మీ గొప్ప మీకే తెలియాలంటాడు. మళ్ళీ ఏమో ఆయన చుట్టూ అన్నీ కూడా ప్రదక్షిణ చేస్తున్నాయి కాబట్టి ఆయనే గొప్ప అంటాడు. ఏమిటి నాకేం అర్థం కావట్లేదు అని అనుకొని నారదుడు ఎవరిని పొగిడినట్టుగా. సరే, దీని అంతటికి కూడా కారణం ఏమిటి? ఆ మేరు పర్వతం యొక్క గొప్పతనాన్ని ఏం చెప్పాడు నారదుడు? గ్రహాలు పరిభ్రమిస్తూ ఉన్నాయంట, సూర్యుడు పరిభ్రమిస్తూ ఉన్నాడంట. నేనైతే ఎగరలేకపోవచ్చు కానీ నా దేహాన్ని పెంచగలను, ఎంతైనా నా దేహాన్ని పెంచి ఆ యొక్క సూర్యుడు పరిభ్రమించకుండా ఆపేస్తాను. అప్పుడు ఆ మేరు పర్వతం కంటే ఈ వింధ్య పర్వతమే గొప్ప అని ఈ లోకానికి చాటి చెబుతాను అనుకొని ఆయన వెంటనే తన శరీరాన్ని పెంచడం మొదలుపెట్టాడు. ఆయన చేయగలిగింది అది. ఆయన దేహాన్ని పెంచడం మొదలుపెట్టాడు. ఇది పెరిగిపోయి సూర్యుడు యొక్క పరిభ్రమణాన్ని కూడా ఆపేసిందంటండి. సూర్యుడు ఉత్తరం వైపు నుంచి దక్షిణ వైపుకి వెళ్తూ ఉంటే ఆ యొక్క రథము ఈ కొండను ఢీకొని, వింధ్య పర్వతాన్ని ఢీకొని ఢామ్ అనే శబ్దంతో ఆగిపోయిందంట. ఏమిటి ఆగిపోయిందని చెప్పి అనూరా, రథం ఆగిపోయింది ఏమిటి అని చెప్పి అడిగాడంట సూర్యుడు. ఆ 7 గుర్రాల రథముతో సూర్యుడు ఆగడానికి వీల్లేదు కదా, ఆయన తిరుగుతూనే ఉండాలి కదా. ఆయన తిరిగితేనే లోకాలన్నీ కూడా చక్కగా వాటి కర్తవ్యాలను అవి పోషించుకుంటూ ఉంటాయి. అడిగేసరికి శారద చెప్పాడు మాట అనూరుడు. ఏం చెప్పమంటారండి, పర్వతాలకు కూడా అసూయ ఎక్కువైపోయి నేను గొప్ప అని చెప్పి ఆటలు అవి పెరగడం ప్రారంభించాయి. అందులో ఈ వింధ్య పర్వతానికి బాగా తిక్క ఎక్కువైపోయి నేనే గొప్ప అనిపించుకోవాలని చెప్పి ఆ మేరు పర్వతం కంట విశేషంగా తన దేహాన్ని పెంచాడు. తత్కారణము చేత ఇప్పుడు మన యొక్క రథం ఆగిపోయింది. కాబట్టి మనం ఏమీ చేయలేం. ఆయన ఎప్పుడైతే తన యొక్క శక్తిని ఉపసంహరణ చేస్తాడో, దేహాన్ని తగ్గించుకుంటాడో, అప్పుడే మనం ముందుకు వెళ్దాం అని చెప్పన్నాడు. ఓహో, ఇది పర్వతాలు గొడవ, మనకెందుకులే, మనం ఇక్కడే ఉందాం అని చెప్పి సూర్యుడు నిర్మలంగా విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఏమైంది? ఒకవైపు వాళ్ళకి మొత్తం రాత్రి, ఒకవైపు వాళ్ళకి మొత్తం అంతా కూడా పగలు. ఇప్పుడు చూడండి, ఎంతకాలమైనా మనకి ఇప్పుడు రాత్రి పగలు నడుస్తూ ఉంటేనే పర్వాలేదు. ఇప్పుడు ఎంతకైనా కూడా ఉదయం అవ్వలేదు అనుకోండి, మనకి తెలివి వచ్చేస్తుంది. చీకటి అలాగే ఉందనుకోండి, ఏమిట్రా చీకటి ఇలాగే ఉండిపోయిందని మనకి ఏ పనులు కూడా ఉత్సాహం కలగదు. తత్కారణంగా ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. రాత్రిలో ఉండే వాళ్ళందరూ రాత్రిలో ఉండిపోయారు, పగల్లో ఉండే వాళ్ళందరూ కూడా పగల్లో ఉండిపోయారు. యజ్ఞాలు ఆగిపోయినవి, యాగాలు ఆగిపోయినవి, పూజలు పునస్కారాలు భక్తులు అన్నీ కూడా ఆగిపోయినాయి. ఆగిపోవడంతో దేవతలందరూ కూడా భయభ్రాంతులైపోయి హరహర మహాదేవ శంభో శంకర అనుకుంటూ బ్రహ్మదేవుడిని కూడా తీసుకుని శివుడి వద్దకు వెళ్ళారు. పరమేశ్వర, ఏమిటిది? ఈ పర్వతాలు నేను గొప్ప అనుకోవడం ఏమిటి? సూర్యుడిని ఆగమనాన్ని ఆపేసినవి, ఏదో ఒకటి చేయి పరమేశ్వర అని ప్రార్థన చేశారు. పరమేశ్వరుడు అన్నాడు, చూడండి, ఆ వింధ్య పర్వతం శరీరాన్ని పెంచాడు. ఆయన గర్వం తగ్గాలంటే మీకు ఒక మార్గాన్ని చెబుతాను. మీరందరూ కూడా అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళండి. ఆయన ప్రస్తుతం కాశీలో ఉన్నాడు. ఆ కాశీలో ఉన్నటువంటి అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ముందు వరం అడగండి. వరం ఏమిటో చెప్పొద్దు. మహాత్మా పాహిమాం అని పాదాల పని పడండి, ప్రార్థించండి.
ఏమిటో కోరుకోండి, ఏంటి సమస్య అంటాడు. సమస్య చెప్పొద్దు, సమస్య తీరుస్తానని వరం ఇచ్చిన తర్వాత చెప్పండి. ఏమి చెప్తారంటే, మీ శిష్యుడు ఆ వింధ్య పర్వతం ఇలా దేహాన్ని పెంచేసాడు మహాత్మా, కాబట్టి నీవు ఆయన దగ్గరికి వెళ్తే నీ కోసం నీ శిష్యుడు వంగుతాడు. నీకు పాదాలకు నమస్కారం చేయాలి కదా, గురువు వచ్చినప్పుడు వంగుతాడు. అలా వంగనప్పుడు నువ్వు ఇలాగే ఉండరా, నేను దక్షిణ వైపు వెళ్ళి మరలా వస్తానని చెప్పి మీరు దక్షిణానికి వెళ్ళిపోండి అని చెప్పు అని చెప్పి బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు దేవతలకి సలహా చెప్పారండి. జైహో శంకర అనుకుంటూ వాయువేగంతో దేవతలందరూ కలిసి ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి కాశీపట్టణానికి వచ్చారు. విశేషంగా వర్ణించారు కాశీపట్టణాన్ని. ఎప్పుడైనా శివపురాణాన్ని చెప్పుకుంటే మాట్లాడదాం, సమయం వీటికి సరిపోవట్లేదు కాబట్టి దయతో నన్ను క్షమించండి. ఇక్కడికి వచ్చేసరికి కాశీపట్టణానికి వచ్చి ఆ యొక్క అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళారు. దేవతలందరూ కూడా వెళ్ళారు. దేవతలందరూ వెళ్తే దేవతలందరూ కూడా చూసి అగస్త్యుడు ఆశ్చర్యపోయి, ఏమిటి అందరూ దేవతలందరూ ఇలా వచ్చారా అని చెప్పంటే, మహాత్మా నువ్వు మాకు అభయం ఇస్తేనే మేము చెబుతాం, మీకు గొప్ప ఆపదలో వచ్చాం. ఇది మా ఒక్కరికి ఆపద కాదు, లోకంలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, అందరూ చాలా అష్టకష్టాలు పడుతున్నారు, యజ్ఞాలు ఆగిపోయినవి, యాగాలు ఆగిపోయినవి, పూజలు తపస్సులు అన్నీ ఆగిపోయినాయి, కాబట్టి నువ్వు వరం ఇస్తేనే చెబుతామని చెప్పంటే, నాయన ఏం కావాలో కోరుకోండి, మీకు అభయం ఇస్తున్నాను, మీరు ఏది కోరుకున్నా నేను అనుగ్రహిస్తాను అన్నాడు. మహాత్మా చాలు అని చెప్పి ఇప్పుడు చెప్పడం మొదలుపెట్టారు. మహాత్మా నీ శిష్యుడైనటువంటి వింధ్య పర్వతము మేరు పర్వతం కంటే గొప్పవాడిని కావాలి అనుకొని తన దేహాన్ని పెంచాడు. పెంచి సూర్యుడిని కూడా ఆపేశాడు. చివరికి సూర్యుడి యొక్క పరిభ్రమణము కూడా ఆగిపోయింది. తత్కారణంగా సృష్టి ఇలా ఆగిపోయింది. కాబట్టి నీవు నీ శిష్యుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు వెళ్ళగానే మా గురువుగారు వచ్చారని చెప్పి వంగుతాడు. వంగి నీకు పాదాలకి నమస్కారం చేస్తాడు. గురువుగారికి పాదాలకి శిరస్సు తాటించి నమస్కారం చేయాలి కదా, అందుకని వంగుతాడు. అలా వంగగానే నువ్వేమంటావంటే, నాయన శిష్య నువ్వు ఇలాగే ఉండు, నేను నీ మీద నుంచి అవతలకి వెళ్ళి ఆ దక్షిణం అంటే యూపీ నుంచి ఏపీకి మాట దక్షిణ భారతదేశం అంతా కూడా వెళ్ళి నేను మరలా కొద్ది రోజుల్లో తిరిగి వస్తాను, అలా నేను వచ్చినంత వరకు ఇలాగే ఉండు అని చెప్పు అని చెప్పంటే చాలా బాధపడ్డాడు అగస్త్యుడు. ఒరే దేవతలారా, మీరందరూ కలిసి నన్ను బాగా ఇరికించారు అని అనుకుని నా శిష్యుడు ఏమిటి ఇలా చేయడం ఏమిటి, ఇది కూడా తప్పు కదా అని చాలా బాధపడ్డాడు. కాశీని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి ఇదంతా ఒక ప్రణాళికలాగుంది. ఎంత గొప్ప కాశీ పుణ్యక్షేత్రం, అవిముక్త క్షేత్రం అనేటువంటి ఈ కాశీని వదిలిపెట్టవలసి వస్తుంది అని వెళ్ళి శివుడి దగ్గర ఎంతో విలపించి ఆర్తితో ప్రార్థన చేసేది లేక అగస్త్యుడు ఆ దేవతలందరూ ప్రార్థనలను మన్నించి ఆ వింధ్య పర్వతం దగ్గరికి వచ్చాడండి. అక్కడికి రాగానే అమ్మో అగస్త్యుడు వస్తున్నాడని చెప్పి ఎంత వింధ్య పర్వతము కూడా పురుషాకృతితో చూశాడు. అగస్త్యుడు ఎంత గొప్పవాడంటే ఒకానొకప్పుడు సముద్రం మొత్తాన్ని కూడా ఒక గుటకలో కేశవ ఇస్వాహ అని మింగేశాడు. వాతాపి అనేటువంటి ఇలవలుడు వాతాపని రామాయణంలో వస్తుంది. వాళ్ళిద్దరిని కూడా లోపల మింగేసి జీర్ణం వాతాపి జీర్ణం అని చెప్పి జీర్ణం చేసుకున్నాడు రాక్షసుల్ని. అంత గొప్పవాడు మాట. కాబట్టి ఇప్పుడు ఇతనికి దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మళ్ళీ లేకపోతే నాకే శాపం పెడతాడని చెప్పి వింధ్య పర్వతం వంగాడు. వంగి అగస్త్యుడి పాదాలకు నమస్కరించి, గురుదేవా నా నమస్కారాలు స్వీకరించు, నన్ను ఆశీర్వదించు అన్నాడు. నాయనా నీ నమస్కారాలు స్వీకరించాను, కానీ నువ్వు లేచిపోవద్దు, ఇలాగే ఉండు అన్నాడు. అదేమిటి గురుదేవా అన్నాడు. నాయనా నువ్వు ఇలాగే ఉండు, నేను దక్షిణ భారతదేశానికి వెళ్ళి కొన్ని ప్రాంతాలంతా కూడా దర్శనం చేసిన తర్వాత నేను మరలా వస్తాను, నేను వచ్చేటంత వరకు ఇలాగే ఉండంటే, అయ్యో గురుదేవా తప్పకుండా మీరు వచ్చేటంత వరకు నేను ఇలాగే ఉంటాను అని గురువు మాటకి అంగీకరించి వింధ్య పర్వతం అలా ఉండిపోయాడండి. చూడండి, అలా ఉండిపోగానే ఆయనకి మాత్రం అవతలికి వెళ్తున్నాడే కానీ లోపల చాలా బాధపడుతున్నాడు అగస్త్యుడు. ఆ పరంధాముణ్ణి, ఆ జగన్నాథుణ్ణి, పరమేశ్వరుణ్ణి ఇక్కడ ఇంతకాలం పాటు ఆనందంగా సేవిస్తూ ఉంటే ఈ కాశీ పట్టణాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసి వస్తుందే అని చాలా బాధపడ్డాడు. ఎందుకంటే 12 జ్యోతిర్లింగాలు ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడు. స్వామివారిని ఇక్కడ ప్రార్థన చేస్తాం, స్వామి అమ్మ కలిసి ఉన్నటువంటి అవిముక్త క్షేత్రము కాశీ పట్టణం, అటువంటి కాశీని వదిలి వెళ్ళవలసి వస్తుంది అని ఎంతో దుఃఖపడుతూ ఆ పర్వతం మీద అలాగా వెళ్తూ ఉన్నాడు. లోపాముద్ర కూడా వెనకాతలు వెళ్తూ ఉంది. భార్య కూడా చాలా బాధపడుతూ కాశీ పట్టణాన్ని వీడేరండి. అలా వీడి ఆవలికి వెళ్ళిన తర్వాత కొల్హాపూర్కి వెళ్ళారు. మొట్టమొదట అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భృగు మహర్షి వెళ్ళి
ఆ యొక్క నారాయణుడి యొక్క వక్షస్థలం పైన తంతే అమ్మవారు అలిగి నా స్థానం పైన తంతే నీ భక్తుడికి శాపం పెట్టకుండా వరాలు ఇస్తావా వరాలు, నేను ఇక్కడ ఉండను వెళ్ళిపోతున్నానని చెప్పి అమ్మ అలిగి వచ్చేసినటువంటి ప్రదేశమే కొల్హాపురం, మహారాష్ట్రలో ఉన్నటువంటిది కొల్హాపురం మహాలక్ష్మి. అక్కడికి వెళ్ళాడు, అమ్మని భక్తితో సేవించాడు. అమ్మ అనుగ్రహించమ్మా అని చెప్పి లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాశీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అంటూ అమ్మని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేశాడు. ఆదిపరాశక్తికి రాజరాజేశ్వరి మాతకు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాతకు. అలా అగస్త్యుడు దేవతల యొక్క ప్రార్థన మేరకు ఆ యొక్క కాశీ పట్టణాన్ని వదిలిపెట్టి వింధ్య పర్వతం యొక్క అహంకారాన్ని అణచుట కొరకు దేవతలు చేసిన ప్రార్థన మేరకు వింధ్య పర్వతం దగ్గరికి రాగానే ఆ వింధ్య పర్వతం గురువు మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో వంగి నమస్కరించాడు. నాయనా, నీ యొక్క నమస్కారాలు స్వీకరించాను, నీవు ఇలాగే ఉండు, నేను అవతలకి సౌత్కి వెళ్ళి మరలా వస్తాను, అంతవరకు ఇలాగే ఉండు అన్నాడు. ఇంకా సరే స్వామి, మీరు వెళ్ళి రండి, తప్పకుండా మీరు వచ్చే వరకు ఇలాగే ఉంటాను అన్నాడు శిష్యుడైనటువంటి వింధ్య పర్వతం. స్వామి వదలలేక కాశీ వదిలిపెట్టి ఆ వింధ్య పర్వతం పైనుంచి వచ్చారు. ఎక్కడికి వచ్చారని చెప్పాము నిన్నటి రోజున? కొల్హాపురానికి వచ్చాం. మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి వచ్చారు. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖరవల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేలిసి సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతభత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమవల్లభాయై నమోస్తు నాళీక నిబాననాయై నమోస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై అంటూ ఆ అమ్మని ఆది శంకరాచార్యులు కనకదార స్తోత్రములో అద్భుతముగా స్తుతించారు. అటువంటి ఆ అమ్మ దగ్గరికి వెళ్ళారు అగస్త్య మహర్షి. అమ్మ, నాయన అగస్త్య, ఇదంతా కూడా లోక కళ్యాణం కొరకు నేను ఆడిస్తున్నటువంటి ఒక లీలా నాటకమే, కాబట్టి నువ్వు కాశీని వదిలిపెట్టేశాను అని చెప్పి ఏమి కూడా బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఆయన లేనటువంటి స్థానం ఎక్కడైనా ఉంటుందా? ఆయన అంతటా ఉన్నారు, కాబట్టి ఆయన లేరు అని నీవు ఎప్పుడు కూడా అనుకోవద్దు. 12 జ్యోతిర్లింగాలలో సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జున ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారమమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతుబందేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం గృష్ణేశంచ శివాలయే అంటూ మనం ఆయన ప్రార్థిస్తూ ఉంటాం కదా. అటువంటి స్వామి అంతటా ఉన్నారు, కాబట్టి నువ్వేమీ కూడా బాధపడద్దు, వెళ్ళు. నీకు రాబోయే తరానికి, రాబోయే ద్వాపర యుగానికి, ఇప్పుడు 28వ చతుర్యుగం నడుస్తుంది కదా, రేపు 29వ చతుర్యుగానికి నీవే 29వ వ్యాసుడివి అవుతావు అని అమ్మ అనుగ్రహించింది అగస్త్య మహర్షుల వారికి. కాబోయే వ్యాసుడు మాట. ఇప్పుడున్నటువంటి కృష్ణ ద్వైపాయనున్నటువంటి వ్యాసుడు మనకి ఎన్ని అందించారో మీకు మొదటి రోజో రెండో రోజు మొత్తం చెప్పాను. ఆ వ్యాసుడు అన్నటువంటిది ఒక పదవి, అది ఒక బాధ్యత. అందులోనికి ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వెళ్ళబోతున్నారు? అగస్త్య మహర్షి వెళ్ళబోతున్నారని అమ్మ అనుగ్రహించింది. తర్వాత ప్రస్తుతం ఇది అయిన తర్వాత నక్షత్ర మండలాన్ని చేరుతావు. అగస్త్యుడు ఎక్కడున్నారు? ఆకాశంలో నక్షత్రుడిగా ఉన్నారు, లోపముద్ర సహితుడే అని చెప్తే అక్కడి నుంచి శ్రీశైలానికి వెళ్ళారు. సాక్షి గణపతి, శిఖర దర్శనం, వీటన్నింటినీ కూడా విశేషంగా పూజించి ఈ లోకానికి వాటి యొక్క గొప్పతనాన్ని ఏమిటో అగస్త్య మహర్షి అనుగ్రహించారు, అందించారు. అక్కడ అగస్త్య మహర్షి వారి యొక్క తీర్థయాత్రలు దక్షిణ భారతదేశంలో అలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ వింధ్యాచలము, ఈ వింధ్య పర్వతం ఏమిటి, మా గురువుగారు వెళ్ళి చాలా కాలం అయ్యింది, ఇంకా రాలేదేమిటి,
ఎప్పుడు వస్తారని పాపం ఇలా చూస్తూ ఉండేవాడంట. ఎవరు వచ్చినా మా గురువుగారే వస్తున్నారేమో అని. వంగి అలాగే ఉండాలంటే ఎంత కష్టంగా ఉంటుందండి. దక్షిణ భారతదేశాన్ని, ఉత్తర భారతదేశాన్ని వింధ్య పర్వతం దాదాపుగా మధ్యలో ఉందన్నమాట, విడదీసింది అని అంటూ ఉంటారు మనకి. కాబట్టి అలా వంగి అలాగే ఉండి మా గురువుగారు వస్తున్నారేమో, ఎప్పుడు వస్తారో ఏమిటో, ఇంకా రాలేదేమిటి అని చూస్తున్నాడు. చాలా కాలం అయిపోయేసరికి అప్పుడు ఆయనకు అర్థమైంది, ఓహో ఇదంతా కూడా జగన్మాత ఈ యొక్క దేవతల ద్వారా నాకు బుద్ధి తెప్పించడానికి ఆడినటువంటి ఒక లీలా నాటకము. నాకు ఎందుకు ఆ యొక్క మేరు పర్వతంపై అసూయ కలగాలి, నా అసూయ వల్ల కదా నాకు ఈ పరిస్థితి ఏర్పడింది అని ఎంతో పశ్చాత్తాపముతో, ఎంతో దుఃఖపడి అమ్మని ముకులిత హస్తాలతో నిరంతరం కూడా ప్రార్థించాడు. అమ్మా, నా తప్పు క్షమించు. నేను అనవసరంగా అసూయ చెంది అందరికంటే గొప్పవాడినవ్వాలని చెప్పి సూర్యుడిని కూడా తిరగకుండా ఆపేశాను. ఇది నా యొక్క అహంకారానికి తగిన శాస్తి జరిగింది, నన్ను క్షమించు తల్లి అని అమ్మని విశేషంగా ప్రార్థించడం మొదలుపెట్టాడు. పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయశ్చిత్తము లేదు అని చెప్పింది మన శాస్త్రము. అలా ఆ వింధ్యాచలము దుఃఖపడడంతో కొంతకాలం అయిన తర్వాత ఆయన యొక్క తపస్సుకి భక్తికి సంతృప్తి చెంది అమ్మ 18 భుజాలతో సింహవాహనంపై ఎర్రని కుంకుమ వంటి వస్త్రాలు ధరించి దేదీప్యమానముగా వెలిగిపోతూ అక్కడ ప్రత్యక్షమయ్యింది. నాయనా, నీకేం కావాలో కోరుకో, నీ యొక్క తపస్సుకి నీ ప్రార్థనకి సంతృప్తి చెందేను కోరుకో అని అడిగింది. అడిగితే అప్పుడు అన్నాడు, అమ్మ నేను అనవసరంగా అహంకారం చెంది అసూయ చెంది నేను ఈ విధముగా నా పరిస్థితిని నేను తెచ్చుకున్నాను, ఈ విధముగా వంగి ఉండిపోవలసిన పరిస్థితి తెచ్చుకున్నాను. నాకు బుద్ధి రావాలంటే నువ్వు నా కొండపై ఉండాలి, నువ్వు నా కొండపై శాశ్వతముగా, ఇప్పుడు 2 కొండలుగా అయ్యింది. మొట్టమొదటి ఉండే పాద ప్రాంతం ఒకటి, ఇప్పుడు వంగి ఏర్పడినటువంటి ప్రదేశం ఒకటి. కాబట్టి నా 2 కొండలపైన నీవు శాశ్వతముగా కొలువై ఉండాలి. అలా నువ్వు కొలువై ఉండాలని ఎందుకోసం కోరుకుంటున్నానో తెలుసా అమ్మా? అప్పుడు నువ్వు ఇక్కడ ఉంటేనే అమ్మ ఇక్కడ ఉంది కాబట్టి భవిష్యత్తులో లక్షల మంది, కోట్ల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. అలా వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ పాదాలతో నువ్వు ఉండడం వల్ల నన్ను బాగా తొక్కుతారు. వాళ్ళ పాదాలతో తొక్కడం వల్ల నాలో ఉండే అసూయ, అహంకారము, అజ్ఞానము, ఈర్ష్య, ద్వేషం అన్నీ పోయి నేను శాశ్వతముగా నీ అనుగ్రహానికి పాత్రుని అవుతాను అని కోరుకున్నాడు. నీ భక్తుల పాద ధూళితో నేను తొక్కబడతానమ్మా, తొక్కబడడం వల్ల నాలో ఉన్నటువంటి దుర్గుణాలు పోతాయి. కాబట్టి నీవు ఉంటేనే నీ భక్తులు వస్తారు, నువ్వు లేకపోతే నేను ఎంత తాటి చెట్టు అంత ఎంత పెద్ద పర్వతం అయినా నా దగ్గరికి ఎవరో రారమ్మా, కాబట్టి నీవు నాపై ఉండు అని అమ్మని ప్రార్థన చేశాడు. అప్పుడే శక్తిపీఠం అవుతుంది, నాకు కూడా మంచి పేరు వస్తుంది. అప్పుడు ప్రతి ఒక్కరూ దీన్ని చర్చించుకుంటారు. ఇలా ఎందుకు జరిగింది అంటే వింధ్య పర్వతము మేరు పర్వతం కంటే గొప్పవాడవ్వాలని అసూయ చెందాడు అని ఈ చరిత్ర అంతా చెప్పుకుంటారు. కాబట్టి అమ్మ ఆ విధముగా నాకు శాశ్వతమైనటువంటి కీర్తి వస్తుంది, మానవులకి, లోకములో ప్రజలకి అందరికీ అర్థమవుతుంది అసూయ ఉండకూడదు, అసూయ ఉంటే ఇలా ఉంటుందని తెలుస్తుంది అని చెప్పంటే అమ్మ అతని యొక్క భక్తికి, ఆ బుద్ధి కుశలతకి, అతనిలో వచ్చినటువంటి మార్పుకి సంతృప్తి చెందినటువంటి అమ్మ అక్కడ 2 కొండలపైన ఒక పర్వతం పైన వింధ్యాచలవాసిని అనేటువంటి పేరుతో వెలసింది, మరొక పర్వతం పైన అష్టభుజాదేవి అని చెప్పి వెలసింది. అంతే. ఇంకా అక్కడి నుంచి ఆయనకు కోల్పోయినటువంటి పేరు కంటే 1000 రెట్లు కీర్తి అతనికి ఇంకా ఎక్కువ వచ్చేసింది అన్నమాట. అమ్మ అతని పైన ఉండడం చేత, అమ్మ అనుగ్రహానికి పాత్రులు కావడం చేత. ఇది వింధ్య పర్వతము యొక్క చరిత్ర అని చెప్పి సౌనకాది మహామునులకి సూతుడు చెప్పాడు, జనమేజయుడికి వ్యాసుడు చెప్పాడు, వ్యాసుడికి నారదుడు చెప్పాడు, నారదుడికి బ్రహ్మదేవుడు చెప్పాడు, బ్రహ్మదేవుడికి నారాయణుడు చెప్పాడు. అమ్మ యొక్క దివ్య అనుగ్రహం చేత నేను మీ అందరికీ చెప్పాను. వింధ్యవాసిని మాతాకు, అష్టభుజాదేవికి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.